నమః. శ్రీ శంకరాచార్య విరచిత భజ గోవిందం 12వ రోజు మే 8, 2021. ఒక్క 10 నిమిషాలు వెళ్ళండి పర్వాలి. చదువు. నిన్న చదివిన ఆఖరి శ్లోకం అంగం గలితం ఫలితం ముండం ఏంటది దర్శన విహీన విహీనం జాతుం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదాపిన ముంచత్యాశా పిండం. ఇది చదివాము. దీని తాలూకా ఒక ఎక్స్ప్లెనేషన్ చదువుతున్నాను. ద గ్రేటెస్ట్ ట్రాజెడీ ఆఫ్ లైఫ్ ఇస్ దట్ ద మోర్ వన్ గ్రోస్ ద మోర్ వన్ గ్రాబ్స్, దట్ ద డిజైర్స్ మల్టిప్లై విత్ ఏజ్. There is almost an inverse ratio between the dilapidation of the body and the filling of the mind with desires. ఇంతవరకు చదివాము నిన్న. కంటిన్యూ చేస్తా ఇవాళది పోర్షన్. ఓకే. హలో మధ్య మధ్యలో వినిపించడం లేదు, అందుకని అడుగుతున్నాను. ఈజ్ ఇట్ నాట్ ట్రాజిక్ దట్ when the body has become unfit for sense enjoyment, the mind should crave for it? అంటే ఇదంతా విచారకరమైన విషయం. ఎప్పుడైతే ట్రాజిక్ ఏంటంటే విచారకరం అంటే దుఃఖకరం, బాధాకరమైన విషయం ఏంటంటే శరీరం అది సెన్స్ ఎంజాయ్మెంట్ చెయ్యలేని పరిస్థితి, అంటే బలహీనత అయిపోతుంటే మనసు మాత్రం కోరుతూ ఉంటుంది ఇంకా ఇంకా ఇంద్రియ సుఖాలు కావాలని. ఇంద్రియ సుఖాలు అనుభవించలేనంత అయిపోతాయి ఇంద్రియాలు, కానీ మనసుకు మాత్రం అది కావాలి. అప్పుడు ఎంత బాధాకరమైన విషయం అది అని చెప్తున్నారు. సెన్స్ ఎంజాయ్మెంట్ హ్యాస్ అ డబుల్ స్టింగ్. ఇంద్రియ సుఖాలకి 2 కోరలు ఉన్నాయి. It takes off the edge of the sense organs by making them blunt. ఒకటి ఏం చేస్తుందంటే ఆ ఇంద్రియాలని అది పూర్తిగా అంటే పనికిరానట్టుగా చేసేస్తుంది. బ్లంట్ గా చేస్తాయంటే ఇంద్రియాలు పనికిరానట్టుగా చేసేస్తాయి, అయిపోతాయి కొన్నాళ్ళకి. అలా ఇంద్రియ సుఖాలు అనుభవించగా బ్లంట్ అయిపోవడం అంటే పనికిరానట్టు అయిపోతాయి. It sets the mind afire by making the mind desire for more of the same enjoyment. ఇంకా ఏంటి, ఒక సుఖం అనుభవిస్తున్న కొద్దీ ఇంకా కావాలని అది పెరిగిపోతుంది మనసులో. ఇలా 2 రకాలుగా మనకి హాని. ఎన్ని ఇంద్రియ సుఖాలు అనుభవించినా ఇంకా చాలే అని ఉండదు, ఇంకా కావాలని ఉంటుంది మనసు. ఇంకా పోనీ అనుభవిద్దామంటే అవా పనికిరానంటే అయిపోతాయి. అది ఎంతో బాధాకరమైన విషయం కదా అని చెప్తున్నారు. The mind wants enjoyment, but the body cannot take it. వినబడిందా? వినిపించింది. The mind wants enjoyment, but the body cannot take it. హలో వినబడుతుందా? వినిపించలేదు. ఏం చెప్పావు? వినబడిందా? అదే హలో ఎక్స్ప్లెనేషన్ వినబడిందా? లేదు వినిపించలేదు. అంటే ఇంద్రియ ఎక్స్ప్లెనేషన్ వినబడలేదా? లేదు. అది 2 రకాలుగా మనకి అది ఎంత దుఃఖాకరమైన బాధాకరమైన ఏంటంటే ఒకసారి విను. ఇంద్రియాలు పనికి రాకుండా అయిపోతాయి, మనసు మాత్రం ఇంకా కావాలి సుఖాలను కోరుకుంటుంది.
ఇంద్రియాలు అది అనుభవించడానికి యోగ్యత లేని స్థితికి దిగజారిపోతాయి. మనసుకు మాత్రం ఇంకా ఇంద్రియ సుఖాలు కావాలనిపిస్తూనే ఉంటుంది. అది ఎంత దుఃఖమైన విషయం కదా అని చెప్తున్నారు. Thus the individual is made to burn at both ends. He is roasted in his own desires. ఆ విధంగా వ్యక్తి రెండు వైపులా కాలిపోతున్నాడు. ఆయన తన కోరికల వల్ల తను రోస్ట్ అయిపోతున్నాడు. ఇప్పుడు బ్రెడ్ ని ఆయిల్ అలా మీదని అంటే పెనం మీద కాలుస్తే రోస్టింగ్ అంటారు. అలాగా మనిషి తన వాటి బాధలతో తను కాలిపోతున్నాడు. Desires are at the root of man's discomfort and disquiet. Disquiet. అశాంతి. అది అంటే మనిషి యొక్క సుఖరహితమైన స్థితికి, శాంతి లేని స్థితికి కారణం తన కోరికలే. They are the sources of misery when they are fulfilled as well as when they are unfulfilled. ఈ కోరికలు తీరినా మనకి బాధే, తీరకపోయినా బాధే. అందుకని కోరికలేమో మనకి దుఃఖానికి హేతువులు అవుతున్నాయి. ఇన్నాళ్ళు బుద్ధుడు తపస్సు చేసి ఆ చెప్పిన సత్యాల్లో అదొకటి, కోరికే దుఃఖానికి మూలం అని. అంటే అవి తీర్చుకున్నా బాధే, ఆ కోరికలు తీరకపోయినా బాధే మనకి. By his own desires man is bound. తన కోరికల వల్లే తన బంధీకృతుడైపోతున్నాడు మనిషి. ఇంతటితో ఈ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ శ్లోకం 16. ఈ శ్లోకం నిన్న చదివా? నిన్న చదివాం. ఎక్స్ప్లెనేషన్ కొంచెమే చదివాం, ఇవాళ పూర్తి చేసాం. నెక్స్ట్ శ్లోకము. అగ్రే వహ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్షస్తరు తలవాసః తదపి న ముంచత్యాశాపాశః. ఒకసారి మళ్ళీ చదువుతాను. నేను చెప్తానండి. ఫస్ట్ ఏం చెప్పాడు? ముందేమో భానువు, సూర్యుడు ఉంటాడు. అగ్రే భానువు. వహ్ని అయితే అగ్ని ఉంది, వెనకాల సూర్యుడు. తర్వాత మూడోది ఏంటి? రాత్రౌ చుబుక సమర్పిత జానుః. మొత్తం అంతా అంటే శరీరం అంతా సమర్పితం అయిపోతుంది. ఇందులో ఇంగ్లీష్ లో ఏంటి రాశారంటే, ఇన్ ద నైట్ ద అసెటిక్ సిట్స్ విత్ ద నీస్ స్టక్ టు ద చిన్. అది మునుకుల్లో ముఖం పెట్టి కూర్చుంటాడు రాత్రి అయ్యేసరికల్లా. తర్వాత కరతల భిక్ష తరుతల వాసః. అంటే చేతితోటి ఎంత వస్తే అంతే భిక్ష. కరతల భిక్ష అంటే ఆ చేతిలో ఎంత వాళ్ళు భిక్ష ఇస్తే అదే ఆ రోజు ఆహారం. తరుతల వాసః అంటే చెట్ల కిందనే ఆయన యొక్క నివాసం, ఆయనకి వేరే ఇల్లు అవి ఉండవు కదా. తర్వాత తదపిన ముంచత్యాశాపాశః. అయినా కూడా ఆశాపాశాలు చావు. అంటే ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నారంటే, ఆ ముందు అగ్ని ఉంది, వెనకాల సూర్యుడున్నాడు, తర్వాత రాత్రి అయ్యేసరికల్లా మునుకుల్లో ముఖం పెట్టి కూర్చుంటాడు. అంటే అతనికి ఇంకేం లేవు. రాత్రి ఎక్కడో చెట్టు కింద పడుకుంటాడు. తర్వాత కరతల భిక్ష చేస్తాడు, చేతితోటి ఎంత అయితే భిక్ష వస్తుందో. ఇన్ని రకాలైన ఉన్నా సరే ఆశాపాసం మాత్రం చావదు. అంటే ఇంకా ఆయనకి ఏమీ లేవు తనది అని. అటువంటి వ్యక్తికి కూడా ఆశాపాసాలు చావు. This verse is ascribed to Subodha. Subodha. The verse tells us that mere asceticism, even where it is genuine,
will not do. అది అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజంగా జెన్యున్ గానే ఆయన ఎసటిజం అంటే సాధువు అయిపోయాడు. అయినా కూడా చాలదు, అందుకే కదా అంటే తను అంతరంగికంగా కోరికలు అన్ని వదిలేసుకున్నాడు అంటూ. అంటే అంతరంగికంగా చెప్పలే గాని బాహ్యంగా మాత్రం ఆయన ఎక్కడో చెట్టు కింద పడుకుంటున్నాడు, కరతల భిక్ష చేస్తున్నాడు, తనది అంటూ ఏది ఉంచుకోలేదు, ఎప్పుడు కూడా ఇంకా ఏ వస్తువులు లేకుండా జీవిస్తున్నాడు సన్యాసి అయిపోయి. కానీ ఆయనకి ఆశలు చావట్లేదు. అంటే కేవలంగా ఇలా ఉంటే చాలదు, లోపల ఉన్నటువంటివన్నీ. అందుకే సాధారణంగా చెప్తూ ఉంటాం కదా, స్వేచ్ఛ దేని నుంచి అంటే తన కోరికల నుంచి, తన ఉద్వేగాల నుంచి, తన గత జ్ఞానం నుంచి, గత జ్ఞాపకాల నుంచి, తన ఇష్టాల నుంచి మనకి స్వేచ్ఛ కావాలి. అందుకని మనుషుల నుంచి కాదు. ఇవన్నీ లేనప్పుడు ఆయన గెటప్ ఏమో సాధువు గెటపే, ఆయన జీవన విధానం అంతా సాధువులాగే ఉంది, కానీ ఆయనకి ఆశలు మాత్రం చావట్లే. అది ఇక్కడ చెప్పే విషయం. ఎంతలా ఉన్నా ఆశాపాసం చావడం చాలా కష్టమైన విషయం. We hear in the Puranas of Rakshasas who performed severe penances for nefarious purposes. అంటే రాక్షసులు ఏవో వాళ్ళకి కావలసిన వాటికి, నెఫేరియస్ అంటే అలా వాళ్ళని మింగేస్తానను, వీళ్ళని చంపుతానను, నాకు చావు లేని స్థితి రావాలనో, ఇలాంటి ఈ పర్పస్లన్నీ నెఫేరియస్. అంటే అంత మంచివి కాని వాటికి వాళ్ళు చాలా కఠోర తపస్సులు చేశారు. అయినా కఠోరమైన తపస్సు చేసినప్పుడు తప్పకుండా అనుగ్రహం వస్తుంది, వాళ్ళ కోరిక ఏదైనా. Even otherwise, austerities by themselves will not lead to release. అలా కాకపోయినా ఆస్టెరిటీస్ అంటే తపశ్చర్యము మొదలైనవి ఇవి మనిషిని ముక్తికి చెందించలేవు. అంటే ఇవి ఇటువంటివి అంటే సాధువుల యొక్క గెటప్ అంటే డ్రెస్, ఆంతరంగికంగా అన్ని వదిలేయడం. ఆంతరంగికంగా అంటే అదే ఇండ్లు, అంటే తన ఇల్లు, తన సంసారం, తన వస్తువులు అన్ని వదిలేసి ఉన్నా సరే ఆశలు చావనప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి, అది నిజంగా వదిలేయడమే కాదు, అంతర్గతమైన మనసులోంచి వదిలేయాలి. మనసులోంచి వదిలేనప్పుడు బహిర్గతంగా వదిలేసినా అది వదిలేయడం కాదు, వాటితో బంధం ఉంది. One may starve the senses, but the mind may be extremely passionate. అది అంటే చాలా మంది ఏం చేస్తారు, ఇంద్రియాలకు ఇంద్రియ సుఖాలు ఇవ్వకుండా ఉంటే చాలా గొప్ప సాధన అనుకుని, కానీ వాళ్ళ మనస్సు మాత్రం తీవ్ర కోరికలతో ఉంటుంది. బాహ్యంగా ఇంద్రియాలకి ఆ రోజు ఫుడ్ ఇవ్వరు, మరోటి చక్షు ఇంద్రియానికి మంచి మంచి దృశ్యాలు చూడడానికి ఇవ్వరు. అలాగే ప్రతి ఇంద్రియానికి దానికి కావలసినవన్నీ ఇవ్వకుండా అది బాగానే ఉంది, కానీ లోపల మాత్రం ఆ కోరిక చాలా తీవ్రంగా ఉంటున్నాయి కోరికలు. అది నిజమైనది కాదు. The Bhagavad Gita tells us that he is a hypocrite, mithyachara, who merely restrains his organs of action but sits contemplating in his mind the sense objects. అది ఇలాంటి వాటిని మోసగాడు అంటున్నారు భగవద్గీతలో. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలకు కావలసిన ఇంద్రియ సుఖాలు ఇవ్వట్లేదు, కానీ లోపల నుంచి గట్టిగా కోరుకుంటున్నాడుగా, తీవ్రంగా వాటి పైన ఆసక్తి ఎక్కువగా ఉంది. అటువంటి వాడిని మిథ్యాచారం అని అంటున్నాడు. Examples of self-denial are not wanting today. సెల్ఫ్ డినయల్ ఆర్ నాట్ వాంటింగ్ టుడే అంటే ఉదాహరణగా తను సెల్ఫ్ డినయల్, తను కావలసినవన్నింటినీ కాదనుకోవడం, మళ్ళీ ఏమీ నాకు అక్కర్లేదు అనుకోవడం, కానీ లోపల నుంచి మాత్రం తీవ్రమైనటువంటి ఇచ్చలు ఉంటాయి.
తీవ్రమైన కోరికలు ఉంటాయి. బాహ్యంగా మాత్రం అన్ని వదిలిపెట్టేసి ఆంతరంగికంగా గట్టిగా ఆశిస్తూ ఉంటాయి. అది మాత్రం మిథ్యాచారమే, అది పనికిరాని విషయమే. Political parties, ideological alignments, scientific and technological pursuits, and training for space travel all require a great measure of austerity. But do they lead to perfection and peace? రాజకీయ పార్టీలు, తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళాలన్న వాళ్ళు, ఇంకా ఏంటేమి చెప్పు ఒకసారి. పొలిటికల్ టెక్నాలజికల్ పర్సూట్స్, అది టెక్నాలజికల్ గా అంటే సాంకేతికమైనటువంటి పర్సూట్స్ అంటే వాటి వెనకాల వెళ్ళడం. all require a great measure of austerity. వీటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి అంటే బ్రహ్మచర్యం కావాలి, ఆస్టిరిటీ. ఎలాగంటే ఎన్నో రకాలుగా మనం ఈ ఇంద్రియ సుఖాలు ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేయలేరుగా. వాళ్ళు కూడా ఎంతో ఎంతో కష్టపడితేనే, అంటే వాళ్ళు ఇంద్రియ సుఖాలు వదిలేసి, అసలు చూస్తున్నాం కదా ఇప్పుడు ఉద్యోగస్తులందరూ ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు, ఎప్పుడు ఏ సుఖం లేకుండానే వాటిల్లో ఉంటున్నారు. అందుకని వీటన్నిటికీ కూడా తపశ్చర్యం అవసరమే, అది కూడా ఒక రకమైన తపస్సే. But do they lead to perfection and peace? కానీ అలాగ చేసినది సంపూర్ణతకి, ఆ శాంతికి దారితీస్తుందా? Tapasya may yield power, but this power may be used for gaining either good or bad ends. తపస్సులో ఒక రకమైన శక్తి వస్తుంది, కానీ ఇప్పుడు వస్తున్న శక్తిని మంచి చెడు ఇలాంటి విషయాలను పొందడానికి వాడేస్తున్నాం. To avoid bad ends, one must become desireless. చెడు లక్ష్యాలన్నీ వదిలేయాలంటే మనిషి కోరికలు వదిలేస్తే గాని చెడులే వదలలేడు. Desirelessness is the result of inquiry into the truth. It is the fruit of self-knowledge. ఈ తన్ని తాను వివేకంతో సత్యం ఏమిటి అని తెలుసుకున్నప్పుడే వ్యక్తికి ఏమో, అంటే డిజైర్, ఎంక్వైరీ ఇంటూ ట్రూత్, సత్యం మీద అనేది ఎంక్వైరీ అంటే విచారణ చేయడం వల్ల మాత్రమే ఈ కోరిక లేని స్థితి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అది ఆత్మజ్ఞానం. ఆత్మని నేనెవరైన విచారణలో ఈ కోరికలన్నీ అంతరించిపోతాయి. ఎందుకంటే నేను శరీరాన్ని అన్న భావనలో ఉన్నప్పుడే కదా ఈ కోరికలన్నీ ఉంటాయి, విజృంభిస్తున్నాయి. విచారణ చేసేసరికల్లా ఆ నేను అస్తిత్వం లేదని తెలుస్తూ ఉంటే కోరికల విజృంభణ తగ్గిపోతుంది. నెక్స్ట్ శ్లోకం 17. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. 100 జన్మలు ఎత్తినా సరే జన్మశతేన. చెప్పు ఇప్పుడు ఒకటి మీనింగ్ చదువు ఒకసారి. One goes on a pilgrimage to the place where Ganga joins the sea. అంటే నది సంగమం అనేది చాలా గొప్ప స్థితి, గొప్పది అని పుణ్యం వస్తుందని వెళ్ళిపోతారు. అంటే నదీ సంగమం అయిన గంగా నది సముద్రంలో కలిసే దగ్గరికి వెళ్ళి స్నానాలు చేస్తారు. Or observes the religious vows with care. అది లేకపోతే మన మతంలో చెప్పినటువంటి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తారు. Or offers gifts. ఆఫర్స్ గిఫ్ట్స్, ఇందులో దానం అని రాశారు శ్లోకం. అదేనండి, అంటే అదే దాని గిఫ్ట్స్ అంటే అదే భగవంతుడికి వాళ్ళు ఏమేమో ఇస్తుంటారు కదా అక్కడికి వెళ్ళినా. But if he be devoid of knowledge, he does not gain release. According to all schools of thought, even in 100. ఇక్కడ కాపు మరి కాన్సెప్ట్ అయ్యే కాపుతూ ఉండాలి కదా. ఒకవేళ ఆయన జ్ఞానం గాని లేకపోతే ఇవన్నీ వేస్ట్.
ఎందుకంటే ఎంతో సామాన్యంగా మనం అందరం చేసేది నదులు పుష్కరాలు అలా వచ్చినప్పుడల్లా వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తున్నాం. ఎందుకో తెలియదు, అందరూ చేస్తారని. ఇంకా గట్టిగా అంటే పుణ్యం వస్తుందంట, అంతే కదా. అలాగే ఎన్నో రకాలైనటువంటి అంటే హుండీలో ఇక్కడ అక్కడ అన్ని డబ్బులు అవి వేస్తూ ఉంటాం. ఇంకా ఏంటి, మన శాస్త్రాలు ఏం చెప్పేయో అవన్నీ తూచా తప్పకుండా అట్ల తది వచ్చిందంటే అట్లు చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అదే చంద్రుడిని చూసే వరకు అలాగే మనం ఎన్నో శాస్త్రంలో చెప్పినవి అంటే మనకి తెలుసున్న విషయాలన్నీ చేసేస్తాం. మతంలో ఏం చెప్పారో అవన్నీ. కానీ అక్కడ జ్ఞానం లేకపోతే ఈ ఆచరణ ఏమీ పనికిరాంది, వ్యర్థము. అంటే జ్ఞానం అన్న దాని యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు. ఎన్ని రకాలు చేసినా ఇటువంటి వాటికి ఏమీ ఫలితం లేదు. కానీ ఆ విషయాన్ని తెలుసుకోరెవరు. ఎందుకంటే హృదయంలో గట్టిగా ఉండిపోయింది. ఆ నది స్నానం చేస్తే పాపాలు పోతాయి. ఎలా పోతాయి? అదే వేమన కూడా అంటాడు, ఎక్కడ మునిగినా ఏం చేసినా లోపల ఉన్నది ఆ పరిశుద్ధం అవదుగా. అందుకోసం మనకి జ్ఞానం అన్నది ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ముక్తులు అవుతాం తప్ప ఇలాంటి యాక్టివిటీస్ లో మనకి ఏ రకమైన ముక్తి రాదు. అదే రకంగా ఉండిపోతున్నాం. అంటే మతంలో చెప్పినవి అంటే మనకి ఇదిగో ఇలా చెప్పారు కదా, ఇక్కడికి వెళ్ళు, దర్శనం చేసుకో, అలా కాశీకి వెళ్ళు, విశ్వేశ్వరుని చూడు, కాశీ గంగలో ములుగు, నెక్స్ట్ ఏమో అన్ని అక్కడ ఆ ఘాట్కి వెళ్ళు, అక్కడ మీ తండ్రికి అంటే పిండాలవి పెట్టు, అన్ని చేస్తున్నాం. కానీ జ్ఞానం లేకపోతే ఇవన్నీ వృధా, అది చెప్తున్నారు. సో అంటే ఏమని చెప్తున్నారంటే వాటి యొక్క అంటే ఈ కర్మకాండల యొక్క పనికిరానితనాన్ని మనకి బోధపరుస్తున్నారు. ఇలా ఉట్టి కర్మకాండలే జ్ఞానం లేకుండా చేయడం వల్ల ఏ లాభము లేదు. Even in 100 lives, he does not gain release even in 100 lives. 100 జన్మలు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నా సరే ఆయనకి ముక్తి రాదు. ఈ యాక్టివిటీస్ లోనే అలాగ ప్రతి జన్మలోనే ఇలా చేస్తూ అలా 100 జన్మలు గడిచినా ఆయనకి ముక్తి మాత్రం రాదు. This verse is ascribed to the Vartikakara, that is Sureswara. అది వర్తికాకార సురేశ్వర వీళ్ళిద్దరు ఒకటిగా అంటే అతను రాశాడు. It is quite pertinent because what is taught in the present verse, that is ఒకసారి సరే ఓకే చదువు. ఓకే ఉంటాను. It is quite pertinent because what is taught in the present verse, that is that knowledge is the direct means to release, is the central theme of Sureswara's writings. అది ఇదంతా మనం చదివేక అర్థం చేసుకున్నాక ఏమంటే ఆ జ్ఞానం అన్నది ఉంటేనే మనం ముక్తి పొందగలం. గాని జ్ఞానం లేకుండా ఎన్ని కర్మకాండలు చేసినా ముక్తి రాదు. మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళని అడుగుతాం, ఇలాంటి కర్మ చేస్తే మంచిదేనా, అలాంటి కర్మ చేస్తే మంచిదేనా, అలాగా ఏదో ఆ సాంప్రదాయాలు అవన్నీ ఏమిటి చెప్పాయి, ఈ గ్రంథం ఆ గ్రంథం, ఈ పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టు తూచా తప్పకుండా ఇదిగోటండి ఏకాదశి వచ్చింది కదా, ఇవాళ ఈ వ్రతం చేసుకోండి, మీకు పుణ్యం పురుషార్థం ఇంట్లో అంతా మంచి అయిపోతుంది, ఫలానా రోజు వచ్చింది కదా ఈ పని చేసుకోండి, ఇలాగా కర్మ ఎన్ని చేపిసినా సరే, ఇన్ని కర్మలు శాస్త్రంలో చెప్పినట్టు పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసినా, ఎన్ని నదుల్లో ములిగినా, లేదా నదీ సంగమం చాలా పవిత్రం అంటారు, అక్కడ ములిగినా, ఇంకా ఏ రకమైన కర్మ చేసినా, ఇది మనం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం, కర్మకాండలు ఏవి కూడా ముక్తినివ్వవు. దానికేమో ఈ కర్మ చేయొచ్చా ఆ కర్మ చేయొచ్చా అంటూ గైడెన్స్ ఒకటి. దేనికి ఇవి అంటే కేవలంగా వాళ్ళ ఆత్మకి అంటే సంతృప్తి వస్తుంది తప్ప ముక్తికి మాత్రం ఇలా 100 జన్మలు చేసినా రాదు అని ఖచ్చితంగా చెప్పేశారు. అది కొటేషన్ లో రాసుంది, నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద ఇన్నర్ సెల్ఫ్ alone is the destroyer of the
ignorance regarding the inner self. అదండి, కేవలంగా తన అంతర్గతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం వల్ల మాత్రమే అజ్ఞానాన్ని పోగొట్టుకుని తన తత్వాన్ని తను తెలుసుకోగలరు. అంతేగాని ఇలాంటి ఎన్ని చర్యలు చేసినా దానికేమో చాలా మంది గైడెన్స్లు ఇస్తూ ఉంటారు. ఇది చెయ్యి, అది చెయ్యి, తప్పు, అత్తప్పు. ఇన్ని గైడెన్స్లు దేనికి? ఆత్మజ్ఞానాన్ని మాత్రం ఇవ్వు. అది మనం తెలుసుకుంటే వాటిని పట్టుకు వెళ్ళడం ఎంత అవసరమో మనకు తెలుస్తుంది. అందుకని ఇందులో ఆయన ఏం చెప్తాడు, ఇలాంటి కర్మకాండాలకి ఏ రకమైన ఫలితము లేదు. కేవలంగా జ్ఞానం, ఆత్మతత్వం కోసం విచారణ చేస్తే ఉన్న జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది. పోనీ ఇలాంటివి చేస్తే అజ్ఞానం పోతుందా? చేస్తే మన అహం ఒకటి వస్తుంది, కానీ అజ్ఞానం అసలు పోదు. అజ్ఞానం పోదు, ఆత్మతత్వం తెలియదు. కేవలంగా జ్ఞానం వల్ల మాత్రమే ఆత్మతత్వం తెలుస్తుంది అని, ముక్తి వస్తుంది అని చెప్తున్నారు. According to Swayam Prakasha's text, the present verse is the last verse of the Dwadasa Manjarika, and so it is a composition of Shankaras. అంటే ఈ స్వయం ప్రకాశులు ఏమంటున్నారంటే ఈ ద్వాదశ మంజరికలో ఇదే లాస్ట్ వర్స్ అని. అంటే అతను శంకరాచార్యుల వారు రాశారు అని అతను చెప్పారు. ఇవన్నీ కూడా శంకరాచార్యుల వారు రాశారని ఒక ఉద్దేశం ఉంది. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంది. పిలిగ్రిమేజెస్ టు హోలీ ప్లేసెస్ సచ్ యాజ్ కాశీ అండ్ రామేశ్వరం, religious observances on occasions such as Sri Jayanti and Shivaratri, అంటే యాత్రలు, తర్వాత ఏదో మనం ఏంటంటే ఇగో ఇవాళ శ్రీకృష్ణుడు పుట్టినరోజు అంటాం, శ్రీరామనవమి అంటాం, అలాగే శివరాత్రి అంటాం. వాళ్ళు ఏమేమి చెప్పారో అన్ని చేసేస్తాం. ఇవేవి ముక్తినివ్వవు. Acts of charity such as digging a tank and building a hospital, అది అంటే దానాలు, అంటే ఒక వైద్యశాల కట్టించడం, ఒక నుయ్యి తవ్వించడం, లేకపోతే ఒక మందిరం కట్టించడం, ఇలాంటి వాటి వల్ల కూడా these and other pious deeds may purify the mind and make it one-pointed, but they do not constitute the direct means to release. అది కావాలంటే మనసును ఏకాగ్రత చేస్తూ చేయొచ్చేమో, కానీ ముక్తికి మాత్రం డైరెక్ట్ గా సహకరించవు. Except through the knowledge I am Brahman, that is, except through the knowledge that is the result of enquiry, one does not gain release even in 100 lives. అది కేవలంగా నేనెవరన్న విచారణ ఒక్కటి మాత్రమే. అది లేకుండా ఇవి 100 జన్మలు ఎత్తినా, 100 జన్మల్లో ఇలాంటివన్నీ పాటించినా ముక్తి రాదు. ఆ విచారణ ఒక్కటి అని వల్లే ముక్తి వస్తుంది. ఇక్కడ బ్రాకెట్ లో ఒక సంస్కృత ఇది ఉంది వాక్యం, అహం బ్రహ్మాస్మితి జ్ఞాన విహీనే విచారజన్య జ్ఞానరహితే పురుషే ముక్తిర్న సంభవేత్. అర్థం ఏంటంటే, నేను బ్రహ్మ అనేటటువంటి విచారణ చెయ్యనటువంటి అటువంటి జ్ఞానరహితుడికి ముక్తి సంభవం కాదు. జ్ఞానం వినా అనంత జన్మభిర్వా ముక్తిర్న భవతి. జ్ఞానం లేకపోతే ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉంటాము, కానీ ముక్తి మాత్రం రాదు. అది బ్రాకెట్ లో రాసిన తర్వాత ఇంగ్లీష్ లో కంటిన్యూషన్, వై ఈస్ ఇట్ స్టేటెడ్ దట్ త్రూ డీడ్స్ రిలీజ్ కెనాట్ బి గెయిన్డ్. మళ్ళీ ఇక్కడ దాన్ని విశదీకరిస్తున్నారు. పనుల వల్ల ముక్తి ఎందుకు రాదంటున్నారు? ఇలాంటి మతపరమైన ప్రక్రియలు ఎన్ని చేసినా ముక్తి రాదని ఎందుకంటున్నారు?
because deeds are not opposed to ignorance, कथम कर्मणा मुक्तिः न भवेद् इति वाच्यम् అజ్ఞాన విరుద్ధత్వాత్ తస్య అని బ్రాకెట్ లో ఉంది. అది అంటే ఈ కర్మలు ఎన్ని ఆచరించినా సరే అజ్ఞానం ఏమీ పోదు, అందువల్ల ముక్తి రాదు. అచ్చా. As has already been explained, work, worship, etc. effect the cleansing of the mind and the concentration thereof. అంటే ఇవేమోని మైండ్ యొక్క ఏకాగ్రతను పెంచొచ్చు. మరొకసారి చదువు. క్లెన్సింగ్ ఎఫెక్ట్ ద క్లెన్సింగ్ ఆఫ్ ద మైండ్ అండ్ కాన్సంట్రేషన్ thereof. అదే ఇది విన్నాను. As has already been explained, work, worship, etc. effect the cleansing. ఓకే ఓకే. పని, పూజ అంటే పనులు అంటే ఇలాగా తీర్థయాత్రలు సేవించడం, ఈ గుడులకి వెళ్ళడం, ఆ గుడులకి వెళ్ళడం, వాళ్ళ శాస్త్రంలో ఇలా చెప్పారని ఇలాగా శివరాత్రికి జాగరం ఉండడం, ఉపవాసాలు చేయడం, ఇలాంటివన్నీ ఆ మనిషికి జ్ఞానాన్ని ఇవ్వవు. అవేమోని అతన్ని ముక్తినివ్వట్లేదు. కేవలంగా కొంత మనస్సుని శుద్ధం చేయొచ్చు, ఏకాగ్రత చేయొచ్చు, కానీ ముక్తిని మాత్రం ఇవ్వలేకపోతుంది. Ignorance, however, is removed only through knowledge. అయితే ఈ అజ్ఞానం జ్ఞానంతో పోగొట్టుకోవాలి. జ్ఞానం ఉంటేనే ఆ జ్ఞానం సహాయంతో అజ్ఞానాన్ని మనం పోగొట్టుకోగలం. If a stump is mistaken for a thief and a rope for a snake, these delusions are not destroyed by ringing a bell or by uttering the Garuda mantra. By bringing a spell, S-P-E-L-L. Bell, B-E-L-L. ఓకే. అంటే ఒక మంత్రం జపించడం వల్ల గాని, ఒక గంట కొట్టడం వల్ల గాని ఈ ప్రక్రియలేవి సంభవం కాదు. ఏంటేంటి ఒకసారి చదువు మళ్ళీ. If a stump is mistaken for a thief and a rope for a... అర్థమైంది. అంటే ఒక పొట్టేసినటువంటి చెట్టు ఉంది, అది చూసి అదో దొంగ అనుకున్నా, అలాగా అంటే మనం పొరపాటు పడి లేదా తాడిలో పాముని చూసినా అయ్యయ్యో పాము కనబడింది, దొంగ కనబడ్డాడని మనం మంత్రాలు చెప్పించినా లేకపోతే గంటలు కొట్టినా ఏమీ లాభం లే. ఎందుకంటే మన భ్రమ తొలగించుకోవాలి. భ్రమ ఉండబట్టి అయ్యయ్యో ఇతను ఇక్కడ దొంగకున్నాడు అని ఆ కాండాన్ని అంటే ఒక చెట్టు కాండాన్ని చూసి మనం భ్రమించాం. అందుకని ఎన్నెన్నో మంత్రాలు ఉచ్చరిస్తున్నాం, గంటలు కొడుతున్నాం, కానీ ఆ దొంగ అన్నవాడు అక్కడే ఉంటాడు. ఎందుకంటే తన మనసులో ఉన్నాడు దొంగ. అలాగే ఆ తాడులో పాము కూడా మన మనసులో ఉంది. ఎన్ని ఉచ్చరిస్తే మాత్రం అది ఎలా పోతుంది? జ్ఞానం వల్లే పోతుంది. అందుకని బాగుంది ఎగ్జాంపుల్. ఎందుకంటే మనలో కూడా ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని పూజలు చేసినా మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోదు. ఆ అజ్ఞానం కేవలంగా జ్ఞానంతో, విచారణతోటే పోగొట్టుకోవాలి. అది ఉదాహరణగా ఇది చెప్పారు, చాలా బాగుంది. As Shankara says in Gita Bhashya, quotation, release results from knowledge alone. This is the conclusive teaching of the Gita and all the Upanishads. గీతా భాష్యం ఇస్తూ శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, కేవలంగా అజ్ఞానం అనేది జ్ఞానం వల్ల మాత్రమే పోతుంది. ఉపనిషత్తుల సారం కూడా అదే. At the end of the present verse, which is the 12th and the last in Swayam Prakasa's text, the following Falasruti is added. అది ఇందులోని కిందనున్న ఫలశ్రుతి కూడా యాడ్ చేసేట. ఫలశ్రుతి అంటే ఏమిటి లక్ష్మి? అది ఆ శ్లోకాలు చదివినందుకు ఒక ఫలం వస్తుంది. ఇంకో నువ్వు ఇలా ఇది చదివేవు, దీని వల్ల ఫలశ్రుతి, భగవద్గీత చదివేవు, ఫలశ్రుతి ఏంటి చెప్తున్నారు? ఈ పుణ్యం వస్తుందని.
లలితా శాస్త్రం చదివాము, ఈ పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే అది చెప్తారు, ఇది నీకు ఈ పాపం పోతుంది, ఆ బాధ పోతుంది, అవన్నీ ఫలంలో చెప్తారు. అది ఫలశ్రుతి, చదవడం వల్ల వచ్చిన ఫలం. శృతి అంటే ఆ ఫలశ్రుతి సంస్కృతంలో రాసున్నది. ద్వాదశ మంజరికాభి రసేషస్ శిష్యానాం కథితో హ్యుపదేశః యేషాం నైవ కరోతి వివేకం తే పచ్యంతే నరకం అనేకం. అంటే అదే ఇవన్నీ ఆచరించిన వాళ్ళకి ఆచరించని వాళ్ళకి నరకమే. అది అన్ని తెలుసుకుని ఆచరించిన వాళ్ళు మంచి గతికి వెళ్తారు. అది ఫలశ్రుతి. అంటే ఇలాగే పట్టుకుని వేలాడుతూ ఉంటే ఎవరెన్ని చెప్పినా నా కర్మలే ముఖ్యం, నాకు తెలుసున్నదే ముఖ్యం అంటూ వాళ్ళ పూజారి ఇలా చెప్పాడు, వీళ్ళు ఇలా చెప్పారు, ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? అసలైనటువంటి ముక్తి మనకి రాదు. పరిగెడుతూనే ఉంటాం వాటికి. ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు. వాళ్ళందరూ పరిగెడుతున్నారు, మనం పరిగెట్టేయాలి అంతే. ఇలాంటి కర్మకాండలు ఎన్ని చేస్తే మాత్రం ఏమి లాభం? మనక శ్రమ, శారీరక శ్రమ, డబ్బులు ఖర్చు, తర్వాత మనకి ఏకాగ్రత కూడా, అంటే ఈ పరిగెట్టడాల్లో మానసికంగా కూడా ఎంతో బాధపడిపోతున్నాం. అందువల్ల అవి ఈ చెప్పినటువంటి వాటిల్లో ఉన్న దాన్ని ఆచరిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది, లేకపోతే నరకం పాలవుతారు. అది చెప్తున్నారు. The last paragraph, as we have already pointed out in the introduction, there is no reference here to the grammarian and the grammatical rule. అది అంటే మొట్టమొదటి శ్లోకంలో చెప్పినట్టుగా ఇక్కడ గ్రామర్ అంటే వ్యాకరణ నియమాలతో ఏమీ సంబంధం లేదు. శ్లోకం 18 సురమందిరతరు మూల నివాసః శయ్యా భూతల మజినం వాసః సర్వపరిగ్రహ భోగ త్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. అది అంటే సమస్తము వదిలిపెట్టేసిన వాడు, మానసికంగా కూడా భోగాన్ని వదిలేసాడు, సమస్తాన్ని వదిలేసి ఎక్కడో కిందనే పడుకుంటూ అలా జీవితం గడిపినటువంటి వ్యక్తికి సుఖం అన్నది ఇంతని కాదు. అంటే దీనికి ఉదాహరణగా రమణ మహర్షి సిల్కుతో ఉన్న పరుపుల మీద పడుకున్నాడు. అప్పుడు ఆయన్ని అడిగారు, వీళ్ళు అనుకున్నారు ఈయన ఎంత సుఖంగా ఉన్నారు ఇప్పుడని. నీకు అన్నిటికంటే సుఖమైనటువంటి దశ ఏమిటి నీ జీవితంలో? ఆయన ఏమన్నాడంటే, కరతల భిక్ష చేసుకున్న రోజుల్లో ఉన్న ఆనందం ఇప్పుడు లేదన్నాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ మంచి మంచి అందమైన పరుపుల మీద ఆయన పడుకున్నప్పుడే ఆయన హాయిగా ఉన్నాడు అని చెప్తాడని. కానీ ఆయన ఏం చెప్పాడంటే, ఎవ్వరు అంటే తన అందరినీ వదిలిపెట్టి కరతల భిక్ష చేసుకున్న రోజుల్లో ఉన్న ఆనందం ఇప్పుడు లేదన్నట్టుగా, అంటే అప్పుడే నాకు ఆనందమైన పీరియడ్ ఇది. ఆ విధంగా మనం గ్రహించితే అలాగ ఎక్కడో చెట్ల కింద పడుకుంటూ తనకి ఏ రకమైనటువంటి ఆశ అలాంటివి లేకుండా భిక్షాటన చేసుకుంటూ అలాగ సంపూర్ణమైన దాంతో ఉన్న స్థితి చాలా గొప్ప స్థితి. అతనే నిజమైన ఆనందాన్ని పొందుతాడు. వైరాగ్యం ఎప్పుడైతే వచ్చిందో ఆనందం తప్పకుండా ఉంటుంది. Living in temples or at the foot of trees, sleeping on the ground, wearing deer skin, renouncing all possessions and their enjoyment. ఒకసారి అంటే మందిరాల్లో పడుకోవడం, తర్వాత చెట్ల కిందనో లేకపోతే ఎక్కడో పడుకోవడం అన్నమాట. సమస్తమైనటువంటి ఆ సుఖాలని వదిలేయడం. నెమ్మదిగా చదువు, ఇవన్నిటినీ ఒకేసారి నేను గుర్తుపెట్టుకోవడం కష్టం. తర్వాత ఏంటి, నేను ఈ శ్లోకం చదివిదా మీనింగ్ చదువుతున్నావు కదా. అంటే టెంపుల్లో పడుకోవడం లేకపోతే చెట్ల దగ్గర పడుకోవడం, స్లీపింగ్ ఆన్ ద గ్రౌండ్, వేరింగ్ డియర్ స్కిన్, అది అంటే లేడీ యొక్క చర్మాన్ని ధరించి,
renouncing all possessions and their enjoyments, తనకి ఉన్న అన్ని వదిలేసి అవి ఇచ్చేటటువంటి సుఖాలన్నీ వదిలేసి, to whom will not dispassion bring happiness? Question. అప్పుడు వైరాగ్యం ఎవరికి ఆనందాన్ని ఇవ్వదు? అన్ని వదిలేసిన వాడికి ఆనందం తప్ప ఇంకేముంటుంది అంటే ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో చూడండి. ఏ ఒక్కరికైనా వైరాగ్యం వచ్చిన వాడికి ఆనందం రాకుండా ఉందా? In Swayam Prakasha's text, the present verse is the 6th. In verse 16, అంటే ఇంతకు ముందు ఇప్పుడు చదువుతుంది 18వ శ్లోకము. In verse 16 we were told that there was no virtue in mere asceticism. అది కేవలంగా సాధువులాగా ఉన్నంత మాత్రంలో ఏ రకంగా కూడా సద్గుణాలేం లేవు. అంటే బాహ్యంగా అన్ని ధరించి అలా ఉన్నా సరే ఆయనకి ఏమి ప్రాప్తించదని మనం తెలుసుకున్నాం. What is essential is desirelessness, freedom from passion and attachment. ఏది అవసరం అంటే కోరికలు లేకపోయిన స్థితి అవసరం. తీవ్రమైన కోరికలు బంధము లేకుండా ఉండడమే ఉన్నవాడే తప్పనిసరిగా ఆ వైరాగ్యాన్ని పొంది తృప్తిని ఆనందాన్ని పొందుతాడు. In the present verse, the teaching is that if one is free from desire and attachment, one would naturally avoid all pomp and pleasure. అంటే కోరిక అటాచ్మెంట్ లేనివాడు, అటువంటి వాడికి సుఖం, ప్లెజర్, పాంప్ అంటే గొప్పగా చూపించుకోవడం అవన్నీ కూడా ఉండవు. అంటే నాకు ఇంత వైరాగ్యం ఉంది సుమా అని వాడు చూపెట్టుకోవడానికి ప్రయత్నించాడు అటువంటి వాడు. అలాగే ఇంకా వెళ్ళి సుఖం అనుభవించలేదని ఉండదు. నిజమైనటువంటి వైరాగ్యం ఉన్నవాడికి పాంప్ అండ్ ప్లెజర్ ఉండవు. One's life would then be simple and unostentatious. అటువంటి వ్యక్తి యొక్క జీవితం చాలా సరళంగా ఉంటుంది. అన్అస్టెంటేషియస్ అంటే ఆయనకి అంటే పెద్దగా అంటే వ్రతాలు అవి చెయ్యకపోయినా, అంటే బ్రహ్మచర్య వ్రతం అని, కానీ ఆయన హృదయంలో అన్ని వదిలేసాడు కదా, ఆయన జీవితం సింపుల్ గా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. The addition of things only increases one's discomfort. వస్తువులు ఎక్కువ పెరుగుతున్న కొద్దీ మనందరికీ తెలుసు డిస్కంఫర్టే పెరుగుతుంది. One should travel light. ట్రావెల్ లైట్, అదా అర్థమైంది. ఎక్కువ బరువు ఏం లేకుండా ప్రయాణిస్తూ ఉండాలి. The more one accumulates, the more one has to suffer. ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా వస్తువులన్నీ కూడబెట్టుకుంటాడో అంత ఎక్కువగా బాధపడాలి. వస్తువులు, ధనం, ఏదైనా. If a discriminating person visits a supermarket, he would be astonished to find the endless unnecessary things with which it is stocked. అంటే వైరాగ్యం ఉన్న వ్యక్తి ఒక మార్కెట్ ని చూస్తే అక్కర్లేని వస్తువులు ఎన్నున్నాయో అని చూస్తాడనమాట. అది ఒకటి ఉంది కదా, ఒక ఇద్దరు వెళ్తుంటారు, ఒక అతను ఎన్ని అవసరమో మనకని చూస్తాడు, ఇంకా ఆయన మనకు అవసరం లేని వస్తువులు అతను జాగ్రత్తగానే చూస్తాడు. ఏం నువ్వు చూస్తున్నావు అంటే మనకి ఎన్ని వస్తువులు అక్కర్లేదు అని చూస్తున్నాను అంటాడు. అంటే ఇన్ని వస్తువులు లేకుండా మనం హాయిగా జీవించవచ్చని నేను చూస్తున్నానని చెప్తాడు. అంటే మామూలు మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇవి కావాలి, అవి కావాలి, ఇవి పొందాలి, అవి పొందాలి, మా ఇంట్లో ఇంకా ఇది లేదు, అది లేదు. ఆ వైరాగ్యం ఉన్నవాడేమో ఎన్ని వస్తువులు మనకు అక్కర్లేకుండా హాయిగా జీవించవచ్చు అని తెలుసుకుంటాడు. The number of manufactured goods that one can conveniently do without is indeed legion. Is indeed legion, Legion. అంటే ఏమిటి? అంటే ఎక్కువ పెద్ద, అంటే ఎన్ని వస్తువులు ఎక్కువగా అలా ప్రొడక్షన్ అవుతున్నాయి, అవి చాలా ఎక్కువ, అన్నెసరీ వస్తువులు చాలా ఎక్కువ అని.
లీజియన్ ఒకసారి చూడు ఒక పదంలో చెప్పడానికి. లీజియన్ అన్నది చూస్తాను, పెద్దదేనా. ఒక్క నిమిషం, 1 minute. 1 minute. కొండంతా అంటాం కదా, అలాగా. ఏమిటి? A vast number of people or things, legions of photographers and cameras అని ఎగ్జాంపుల్స్ అంటే. అయితే ఇప్పుడు వాక్యం ఒకసారి చదువు. The number of manufactured goods that one can conveniently do without is indeed legion. అంటే ఎన్నో వస్తువులన్నీ మనకి అంటే తయారవుతున్నది. చూస్తే మార్కెట్కి వెళ్తే ఎన్నో వస్తువులు ఉంటాయి. అప్పుడు ఇవన్నీ కూడా మనం లేకుండా ఉండొచ్చు, ఈ గ్యాదరింగ్స్ అన్ని అనే సంగతి మనకి అర్థం అవ్వాలి. లేకపోతే ఏంటవుతుందంటే ఇవన్నీ మనకి ఇంట్లోని కాలు ఎక్కడ పెట్టడానికి జాగా ఉండదు, అన్ని వస్తువులమయం అయిపోతుంది. ఏవి అవసరమో అవే ఉంచుకుని ఏం అవసరం లేదో అవి ఉండకుండా ఉంటే మనం సుఖంగా బతుకుతాం. డిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్. ఆధారపడడం అన్నది ఎప్పుడు కూడా బాధాకరమైంది. ఒక్కసారి ఇప్పుడు పెద్ద వయసులో పిల్లల మీద ఆధారపడతారు కదా, ఎందుకు పెద్దవాళ్ళు అది బాధపడుతున్నారంటే ఈ ఆధారపడడానికి. ఎందుకంటే అంతవరకు స్వేచ్ఛగా జీవించిన వాళ్ళు ఇంకొకళ్ళ మీద ఆధారపడడం వల్ల వాళ్ళకి సుఖం ఉండదు. ఆధారపడడం బాధాకరమైన విషయమే కదా. ఇప్పుడు అంతేకాకుండా పిల్లల మీదనే కాదు, కాళ్ళు బాగున్నంతసేపు నడుస్తాం, కాళ్ళు బాగులేనప్పుడు మనం నడవలేము. ఆ నడవలేనప్పుడు మనం ఇంకొకరి మీద ఆధారపడుతున్నాం. అది వాళ్ళకు కూడా ఎంత బాధాకరంగా ఉంటుందో. ఇంకొకరి మీద ఆధారపడడం అన్నది చాలా బాధాకరమైన విషయం. Having become dependent on many things, even for a day, even for one day a thing is lacking, one feels miserable. అది అంటే మనం ఇంకొక అలాగే వస్తువుల మీద ఆధారపడుతున్నాం. ఒక్కరోజు ఒక వస్తువు లేకపోతే ఆ రోజు ఎంత బాధాకరంగా ఫీల్ అయిపోతాం. True happiness lies in independence. నిజమైన ఆనందం స్వేచ్ఛలో ఉంది. ఏ వస్తువుల మీద ఆధారపడినా బాధే, ఏ వ్యక్తుల మీద ఆధారపడినా బాధే. నిజమైన ఆనందం స్వతంత్రంగా ఉండడంలో ఉంది. అంటే వస్తువులతో లంపటం లేకుండా, వ్యక్తులతో లంపటం లేకుండా, పనులతో లంపటం లేకుండా ఉండే స్వేచ్ఛలోనే నిజమైన ఆనందం ఉన్నది. The really happy person is the one who is free from desires. నిజమైన ఆనందించేవాడు ఎవడంటే కోరికలు లేనివాడు. ఆయనకి ఆ పర్టికులర్ థింగ్ ఉన్నా లేకపోయినా ఆనందంగానే ఉంటాడు. ఏదున్నా అంటే ఆయన కోరిక అన్నది లేదు కనుక ఆనందంగా ఉంటున్నాడు. Happiness comes through giving up. త్యాగే సర్వేషాం సుఖం భవేత్. త్యాగం వల్ల అందరూ సుఖంగా ఉంటారు. నిజమైన ఆనందం త్యాగంలో ఉంది. లక్ష్మి ఇక్కడ ఆపుదాం, 7:24. ఓకే. సో ఇవాళ మనకి ఈ శ్లోకాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఎన్ని కర్మకాండలు నిర్వహించినా. ఆ మొదటి శ్లోకం అదేనా? ఇంకా మొదటి శ్లోకం ఏదో ఉంది చెప్పు. మొదటి శ్లోకం గంగా నదిలో గంగా అదేనా? గంగా నది కాదు. అగ్రే వహ్ని పృష్ఠే భాను రాత్రౌ. చాలు. అంటే బాహ్యంగా ఎన్ని రకాలైన పటాటోపాలు ఉన్నా ఆ వ్యక్తికి ఆంతరంగికంగా ఆశ చావట్లేదు. అంటే సాధువు వేషం వేస్తున్నాడు, సాధువులాగా బయటే జీవిస్తాడు, కానీ ఆశ చావలేదు. అది వృధా. అలాగే ఎన్నో రకాలైనటువంటి నదులు స్నానాలు చేస్తాం, ఎన్ని రకాలుగానో శాస్త్రాలు ఏం చెప్పాయో, మతం ఏం చెప్పిందో ఆ కర్మకాండలన్నీ నిర్వహిస్తారు. అయినా కూడా
ఇసుమంత కూడా వాళ్ళకి ముక్తి ప్రాప్తించదు. అలాంటి కార్యక్రమాలతో 100 సంవత్సరాలు జీవించిన వాళ్ళకి ముక్తి లభించదు అన్నది ఒకటి. కానీ ఎవరైతే త్రికరణ శుద్ధిగా అన్ని వదిలిపెట్టి ఉండగలుగుతున్నారో వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి అంత పటాటోపం లేకపోయినా అంతర్గతంగా కోరికలన్నీ వదిలేసి ఆశాపాసాలు లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. వాళ్ళకి సుఖాల కోసం వెతుకులాట ఉండదు, అందరూ వాళ్ళని చూడాలని గొప్పలు ఉండవు, అంత సింపుల్ గా జీవిస్తూ ఉంటారు. అది అలా అదొకటి. ఎన్ని కర్మకాండలైనా జ్ఞానం లేకపోతే లాభం లేదు. జ్ఞానం ఒక్కటే మనిషిని ముక్తిని ఇస్తుందని గీతలో కృష్ణుడు, శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, కర్మకాండలు ఏవి మనిషికి ముక్తినివ్వవు. మనిషికి ముక్తినిచ్చేది జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని పోగొట్టుకుని విచారణతో వ్యక్తి ముక్తుడు అవగలడు. ఎన్ని కర్మకాండలు చేసినా జీవితం అంతా టైం వేస్ట్ అయిపోతుంది, కానీ ముక్తిని మాత్రం పొందలేరు. ఇవన్నీ తెలుసుకున్న మనం కూడా ఆ కర్మల పట్ల లంపటం. అందుకే కృష్ణమూర్తి గారు అక్కడ ఇంద్రియ నిగ్రహానికి కంట్రోల్ ఆన్ యాక్షన్స్ అని చెప్పారు. అని మా గురువు నాకేం చెప్పారో అదే వాడుతున్నానని. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం సమము దమము అని వాడలేదు. దాన్ని ఇంకొంచెం ఇదిగా చెప్పారు, యాక్షన్స్ మీద కంట్రోల్. మనకి ఎన్నో యాక్షన్స్ మీద కంట్రోల్ ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు ఏవో చెప్పారు అని అదే చేస్తూ కూర్చుంటాం. ఆ చెప్పిన వాళ్ళకి ఏం జ్ఞానం ఉందో, వాళ్ళు ఎక్కడి నుంచి విన్నారో మనకు తెలియదు. కానీ మనం ఆ అజ్ఞానపు కర్మకాండలన్నీ చేస్తూ జీవితాన్ని గడిపేస్తాం. వీళ్ళని వాళ్ళని అడుగుతాం, వాళ్ళకి ఏదో తెలుసు అనుకుని. ఏం తెలుసు? ముక్తిని ఇచ్చే మార్గం ఎవరికీ తెలీదు. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇలాంటి కర్మకాండలు చేస్తూ ఎన్ని వందల జీవితాలు గడిపినా ముక్తి మాత్రం రాదు. కేవలం జ్ఞానంతో, వైరాగ్యంతో ముక్తి వస్తుంది. ఏ వ్యక్తిలో అయితే ఆశాపాసం చావలేదు, అటువంటి వ్యక్తికి ఎవరిలో అయితే కోరికలు పోలేదో వాళ్ళకి ముక్తి సంభవం కాదు. ఇవన్నీ ఉండి, వైరాగ్యం ఉండి, జ్ఞానం అనేది ఉన్నప్పుడే ముక్తి సంభవం. ఏవైతే మనకి అక్కర్లేదో అలాంటివన్నిటినీ మనం జీవితంలో కూడగొట్టుకుంటున్నాం. మనం ఆధారపడడం చాలా బాధాకరమైన విషయం. ఈ వాళ్ళ టీ లేదనో, కాఫీ లేదనో, మరొకటి లేదనో మన చిన్న చిన్న వాటికి మన సొంత బాధ పెట్టుకుంటాం. అంటే వస్తువుల మీద ఆధారపడ్డా, మనుషుల మీద ఆధారపడ్డం అన్నది, కర్మకాండల మీద ఆధారపడ్డా, అమ్మో ఇవాళ పూజ చేయలేదు అదో బాధ. ఏమిటది? పైగా గొప్పలు చెప్పుకుంటారు, మేము పూజ చేయలేదండి, చాలా బాధగా ఉందండి. ఇంకా కొంతమంది ఇల్లులో ఇంత పిసిరు బాగలేకపోతే నేను బాగుండలేనండి అంటే అది గొప్ప అనమాట. ఎవరైనా సరే శుభ్రం ఎవరికి చేసుకుంటాం, మన కోసం మనం చేసుకుంటాం. ఇలాంటివన్నిట్లో జీవితాన్ని మనం గడిపేస్తున్నాం. మన వాల్యూస్ కూడా అలాగే పటాటో వాల్యూసే. అంటే నాకు ఇలాంటివి చాలా ఇష్టం, నీకు ఇల్లు బాగులేకపోయినా ఉండగలవు, నేనైతే ఉండలేను అంటూ అలాగే ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తూ జీవిస్తూ ఉంటారు. కాక ఇది కాదు జీవితం అంటే, ఈ కర్మకాండంలో లేదు. అది మనం గ్రహించాలి. ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచుకున్నా, ముఖ్యమైనది ఏమిటి అంటే, ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా ఆ వ్యక్తిలో అంటే పరిశుద్ధత లేనప్పుడు, మనసు యొక్క పరిశుద్ధత లేనప్పుడు, ఆత్మలో మనకి వైరాగ్యం రానప్పుడు, జ్ఞానం లేనప్పుడు ముక్తి పొందలేడు. అందుకని ఇన్నాళ్ళు అజ్ఞానం వల్ల ఈ పని చేస్తే ముక్తి వస్తుంది, ఆ పని చేస్తే ముక్తి వస్తుందని మనం భ్రమించాం. పనులు వేటిల్లో ముక్తి లేదని మహాత్ములు అందరూ చెప్తున్నారు, మహద్గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ముక్తి కేవలంగా వైరాగ్యం వల్ల, జ్ఞానం వల్ల, విచారణ వల్లే సంభవము. పరిశుద్ధమైనటువంటి అంతరంగం వల్ల సంభవం. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? భరత్ కుమార్ గారు ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? ఏంటి ఈ మధ్య ఎవరు ఏం మాట్లాడడం అనేసారు?
నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఇవాళ జ్ఞానం గురించి ఎంత బాగా చెప్పారు అంటే, ఏ పని చేసినా జ్ఞానం లేకపోతే అదంతా వృధాయే అనేటువంటి విషయం అర్థమైందండి. మీరన్నట్టు ఎన్ని కాశీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గంగా నదిలో స్నానం చేసి వచ్చినా కూడా ఈ పాపాలతో వెళ్ళి జ్ఞానంతో వెళ్తేనే కానీ మనం పాపాలు చేసినా కూడా అందులో ఏదో పుణ్యం వచ్చేస్తుందని చెప్పేసి అందులో మునిగిపోయి ఏదో భ్రాంతి తోటి భ్రమతోటి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి ఇన్ని రోజులు ఉంటే ఇంత పుణ్యం వస్తుంది, ఇన్ని అభిషేకాలు చేస్తే ఎంత మనం చేసిన పాపాలన్నీ హరించిపోతాయి అనేటువంటి ఆలోచన లేకుండా అంతర్గతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనసుతోటి జ్ఞానంతో వెళ్ళి తెలుసుకోవాలే తప్ప అజ్ఞానంతో వెళ్ళి ఏ పని చేసినా కూడా వృధాయే తప్ప ఏమీ కాదని చెప్పే విషయం అర్థమైందండి. అలాగే ఇందాకలు చెప్పినటువంటి ఉదాహరణ, చెట్టు కాండమును పట్టుకుని పాము అని భ్రమించడంలోని ఎంత పొరపాటు, ఎంత అజ్ఞానం అది అని చెప్పేసి కూడా ఎగ్జాంపుల్ చాలా బాగుందండి. కాకపోతే అజ్ఞానాన్ని వదిలించుకొని ఇప్పటికైనా ఇంకా ఆ వస్తువు కొనుక్కుంటే ఇదవుతుందేమో, ఇన్ని వస్తువుల్లో ఉండేటువంటి ఆనందం కన్నా ఒక పరమాత్మ యొక్క వస్తువును పొందడమే జీవితానికి కావాల్సిందండి. దానికోసమే ప్రతి ఒక్కరం కూడా సాధన చెయ్యాలి. దాన్ని తప్పించడం కోసం ఈ జన్మ ఉన్నంతకాలం ఎంత ఎక్కువగా సాధన చేస్తే పరమాత్మను పొందగలమండి. ఏదైనా ఒక వస్తువు ఉన్నదంటే అది ఒక పరమాత్మ తప్ప మిగతాది ఏది కాదు. ఎంత సన్యాసులైనా ఏదైనా సరే దానికోసమే తప్పించడం తప్ప వేరేదేమీ లేదు అని చెప్పి విషయం అర్థమైందండి. జ్ఞానంతో ప్రతి ఒక్కరం కూడా ఉండాలి విషయం అర్థమైందండి. దీన్ని బట్టి ప్రభ గారు జాగ్రత్తగా శ్రద్ధగా వింటున్నారని అర్థమైంది. ఓకే, సంతోషం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎన్ని చెప్తేనేంటి, మాకు తెలిసిన కంటే ఏది ఎక్కువ అనే అహంకారం మన మనసులో ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం. ఆ కోవిలికి వెళ్ళి ఆ పూజారి మనకి తల మీద అది సటకోపం పెట్టలేదను, గోత్రం చదవలేదను, అలాగా మనసులోని మన గోత్రనామాలు చదవలేదు, వాళ్ళకి చదివేశారు, వాళ్ళకి పుణ్యం మనకి కాదు. ఇలాంటి వాటిలో మనం కొట్టుకుపోతున్నాం. పరమాత్ముడు విగ్రహానికే పరిమితుడై ఉన్నాడా? అంతటా వ్యాపించిన భగవతత్వాన్ని మనం పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నాం. ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే పరిమితం చేసేసి దాంట్లోనే పక్వాడు అలా చేస్తే మనం అలా చేయాలి. జ్ఞానంగా ఉండడం అన్నది మాత్రం మనం ప్రవర్తించడం వదిలేస్తున్నాం. 10 మంది వెళ్ళినట్టుగా మనం వెళ్ళాలి. 10 మంది నూరులో దూకితే మనం దూకియాలి. అలా ఉంది పరిస్థితి. ఎవరైనా మాట్లాడతారా? భావశుద్ధి ముఖ్యం. చెప్పండి. ఆ జ్ఞాన మార్గం కరెక్టే, దాన్ని అలవాటు పడిపోవడంతో శాంతి మోక్షం రెండు ఉన్నది జ్ఞాన మార్గంలో. ఆ మార్గంలో ఆశ్రయించడం అనేది కష్టం. ఏమిటంటే అలవాటు పడిపోయింది మైండ్, ప్రపంచంలో కొట్టుకుపోతున్నాడు, ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు తప్ప నిలబడి ఆలోచిస్తే మీరు చెప్పింది అయిపోయారు. కొట్టుకుపోవడం సులువుగా ఉంది, అదే బాగుంది అంటారా? అలవాటు పడిపోయింది మనిషి, అది చెప్తున్నాడు తప్ప ఇది ఎన్ని విన్నా అలా దానికి మానవ మైండ్ ఏమిటంటే అలవాటు పడిపోయింది మళ్ళీ. మీరు చెప్పిన విషయం ఎలా ఉందంటే, పామును చూసి నేను తాడును చూసి పాము అనుకోవడానికి అలవాటు అయిపోయాను కనుక అది పామనే నేను భ్రమిస్తాను, దాన్ని నువ్వు తాడని చెప్పి నేను ఒప్పుకోను అన్నట్టు చెప్తున్నారు. అది కంట్రోల్ చేసుకోనా, అది తెలుసుకోవాలి. అలవాటు పడింది ఎవరు? మనమే కదా.
ఆ అలవాటుని తీసుకోవడం మనమే చేయాలి. అలవాటు తెలిసాక మార్చుకోకపోతే తెలిసినట్టు ఉంటాం. అలవాటు అయ్యాం అది పామని, కానీ ఎప్పుడైతే తెలిసిందో మళ్ళీ పామని చూడడం ఎంత మూర్ఖత్వం అండి. అత్తాడని చూడాలంతే. తెలియనంతసేపు ఒకలాగున్నాం, తెలిసాక అది తెలుసుకోవాలి కదా. నేను పామని చూస్తున్నాను కానీ కదా పామే అని మూర్ఖంగా బిహేవ్ చేయడం ఎంతవరకు రైట్? మనమే దాన్ని గ్రహించుకుని మనని కరెక్ట్ చేసుకోవాలి, అంతేనా? రైట్. బలమైన ఇచ్చి ఉండాలి, చాలా కష్టం అంట. ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చాలా అలవాటు పడిపోయి ఏమి మైండ్ కష్టం కాదండి. అంతకు ముందే పాతుకుపోయినటువంటి విషయాలు ఎప్పుడైతే గ్రహించుతామో ఒక్కొక్కటి పడిపోతాయండి. గ్రహించాక పడిపోకపోతే మన ఎవరు ఉద్ధరించలేరు. గ్రహించిన వాడిలాగే జీవిస్తానంటే మనం ఎన్ని జన్మలైనా మనం ఉద్ధరించడం కష్టం. గనక తెలిసాక కరెక్ట్ చేసుకోవాల్సిన ఆటోమేటిక్ గా కరెక్షన్ వచ్చేస్తుంది. అసలు వైరాగ్యం జ్ఞాన మార్గం అంటే శాంతి మోక్షం ఇందులోనే ఉన్నాయి, ఇంక వేరే చెప్పటం లేదు. అన్ని మనిషి భ్రాంతులు భ్రమలు పెట్టుకొని బాధలు పడుతున్నాడు. కరెక్ట్. అలవాటే ఉంది రోజు బాధలు పడ్డం. అది అలవాటు అయిపోయింది. అది లేకపోతే ఇది ఉండలేదు. బాధలు అలవాటు అయిపోతే ఎప్పుడు మళ్ళీ బాధో అని కుయ్యో మరో అంటూనే ఉంటారు కదా. చచ్చిన వరకు అదే బాధ. మనిషి జీవితం అదే. అలవాటు మళ్ళీ బాధలు వచ్చినప్పుడు మాకు అలవాటు అయిపోయి కదా అందరూ. మళ్ళీ అప్పుడు జ్ఞాన మార్గం ఆచరించలేము. ఆచరించలేము ఎందుకండి, ఆచరించగలం. మన దగ్గర ఉన్నది ఆ సమర్థత భగవంతుడు ఇచ్చాడు మనకి. ఏమో అంటాం రైట్. ఆ మైండ్ నిలబడాలి కదా. ఒకసారి ఫెయిల్ అవుతాం, రెండోసారి పాస్ అవుతూనే ఉంటాం. ఎప్పుడు ఫెయిల్ అవ్వం కదా. ప్రతి ఫెయిల్యూర్ కూడా మనకి స్టెప్పింగ్ స్టోన్ కదా సక్సెస్ కి. కిందటిసారి ఫెయిల్ అయ్యాం, ఈసారి ఫెయిల్ అవ్వంగా. అలాగా లక్ష్యం పెట్టుకుంటే ముందుకు వెళ్ళగలం. అదే ఎవరికి సంభవం లే అని వదలకూడదు. మనం లక్ష్యం పెట్టుకోవాలి. జ్ఞాన మార్గం ఫ్లైట్ వే మేడం, అంతే, అంతకన్నా లేదు అనిపిస్తుంది. విమానంలో ప్రయాణం, జ్ఞాన మార్గం ఫ్లైట్ లో వెళ్ళినట్టే. ఇది నడిచే కాదు అది కూడా. అంటే మళ్ళీ అక్కడ పడిపోతూనే ఉంటాం, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాన మార్గం అని వేరే లేదండి, అన్ని కలిపి ఉంటాయి. భక్తి అంటే కోవిళ్ళకి వెళ్ళడం భక్తి కాదు. భక్తిలో వైరాగ్యం ఉంటుంది. నారద భక్తి సూత్రాల్లో చెప్పారు కదా. ఇది భక్తి అని మనం అనుకున్న అభిప్రాయాన్ని తీసి పారేయాలి. కోవిలికి వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టడం, లేకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, లేకపోతే నదుల్లో స్నానం చేయడం, ఇది కాదు భక్తి అంటే. ఆ భక్తి కేవలంగా దానివల్ల ఏమి లాభం లేదని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. హృదయంలో కేవలంగా భగవత్ తత్వాన్ని నిలుపుకొని ఆయనతోటి ఏకత్వానుభూతి భక్తి. అవును మేడం, ఇప్పుడు టైం పాస్ అవ్వాలి కదా. మరి ఏదో కార్యక్రమం ఉంటే టైం పాస్ అవుతుంది, లేకపోతే అలా నిశ్చలంగా ఉంటే మరి అవదు కదా మేడం. అది మరి ఇంకా అలా అన్నారు. ఓకే, టైం పాస్ కి నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను నువ్వు అంటారా ఎవరైనా? మీరు అన్నది రైతే. మన అందుకనే కృష్ణమూర్తి గారు సెలిబ్రేషన్లు అన్నారు. ఈ తీర్థయాత్రలకు వెళ్ళడం, పండగలు చేసుకోవడం సెలిబ్రేషన్స్. పంటలు వండుకుంటాం, గెంతులు గెంతుతారు, డాన్సులు చేస్తారు, సెలిబ్రేషన్స్ ఇవన్నీ. అలా అంటే సంతోషం. దాన్ని ఏదో పెద్ద పవిత్ర కర్మ అని చెప్పడం మాత్రం తప్పు. ఏదో తోచలేదు కనుక నేను పూజ చేస్తున్నాను అని అంటారా మీరు? అప్పుడు ఒప్పుకుంటాం. స్వార్థ కర్మలు ఏవో లాగా చేసుకోవాలి కదండి. తోచట్లేదు కనుక సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ చేస్తున్నానంటే ఓకే. ఇంత కష్టపడి పూజ చేసి కూడా ఇది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, నా సరదాకి చేస్తున్నానంటే ఓకే, ఎవ్వరూ అడ్డరు. అది చివరికి వచ్చింది ఫలితమే ఉండదు కదా మేడం. ఇవన్నీ భ్రాంతి తప్ప, ఇవన్నీ బాధపడుకోగలిగితే
ఆ యాక్టివిటీస్ అంత గట్టిగా పట్టుకోరు ఎవరు. బాధపడిపోవడానికి తప్ప ఎవరి ఫ్రూటే ఉండదు. ఏదో భ్రాంతి, భ్రమణం. హృదయంతో గట్టిగా పరమాత్మ అంటే ఏ మూల కూర్చున్నా అక్కడికి వస్తాడు ఆయన. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అయితే ముగించేద్దాం, మీరు ఎవ్వరు మాట్లాడకపోతే. నమస్తే మేడం. నమస్కారం. మాట్లాడు. చెప్పండి చెప్పండి. శాంతి చెప్పు. మాట్లాడు నువ్వు. ఓకే, నమస్తే మేడం. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా ఈ జ్ఞానం అంటే ఈ జ్ఞాన వైరాగ్యం ఇది చాలా ప్రాముఖ్యమైనదని మన జీవితానికి. తర్వాత ఎన్ని కర్మకాండలు, ఎన్ని పూజా పురస్కారాలు, ఎన్ని యాత్రలు, పుణ్య 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 కార్యక్రమాలు అంటూ ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని మొలకలు వేసినా అసలైన జ్ఞానాన్ని, అసలైన వైరాగ్యాన్ని సంపాదించకుండా ఈ తతంగాలు, తంతులు ఎన్ని మార్చినా అసలు జ్ఞానం తెలుసుకోకుండా ఏవి సాధించలేము. మనం పరమాత్మ అనేది దాన్ని రీచ్ అవటానికి మాత్రం కుదరదు. అది చక్కగా మంచి మంచి ఉదాహరణల ద్వారా చెప్పారు. అందుకని ఈ పూజా పురస్కారాలు వీటిల్లో అనవసరమైన వాటిల్లో ఈ వృధా చేసుకోకుండా మనం రియల్ అసలు జ్ఞానాన్ని సంపాదించి అసలైన వైరాగ్యం వైపుకి మన పయనం సాగించాలనేదే అతి ప్రాముఖ్యమైన విషయంగా అన్ని ఉదాహరణంగా చక్కగా వివరించారు. సో మనం చేయగలిగింది అదొక్కటే, ఈ కర్మకాండలు, ఈ పుణ్యక్షేత్రాలు ఇవి కాదు అనేది మళ్ళీ మరొకసారి గట్టిగా ఈ రోజు కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాము. సో ఆ జ్ఞానం వైపుకే పయనించడానికి సరదా ప్రయత్నం చేస్తాం. సంతోషం. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు నాకు తెలిసి ఈ రోజు నాకు ఏమనిపించిందంటే మేడం, ఇప్పుడు మనం ఒకేసారి ఆ పై స్టెప్ కి వెళ్ళలేము. అంటే జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అంటే మనము ముందు ఆధ్యాత్మికంగా ఆ మనస్సుని ఏకాగ్రత చేయటం కోసం ఆ పరమాతత్వాన్ని నమ్ముకుని మనము ఆ నామం జపిస్తూ, ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్తారు, ఎప్పుడు కూడా మీరు ఆ నామం జపించటం అని అంటే ఏంటి, ముందు మనస్సుని అన్ని పరిపరి విధాలుగా పోకుండా ఒకే ఏంటి ఏకాగ్రత కోసము, ఆ శాంతి కోసము ఇవన్నీ కూడా ఈ పూజలు చేయటం కానీ, తీర్థయాత్రలు చేయటం కానీ, అంటే ఇదంతా కొంతవరకే. అంటే ఒకేసారి జ్ఞాన మార్గంలోకి ఈ మాయా జగత్తులో ఇన్ని బంధాల్లో ఉండి, ఇంత అజ్ఞానంలో ఉండి, ఇలా ఈ సంపాదన ఇవన్నీ ముఖ్యం అనుకుని ఇలాంటి ప్రాపంచికమైన వస్తువుల మీద మోహాలు పెంచుకుని వీటన్నిటి నుంచి ఒకేసారి నాలాంటి వ్యక్తులు, అంటే జనరల్ గా ఈ సంసారంలో ఉండే వ్యక్తులు వీటన్నిటిని త్యజించాలి అంటే ఇది ఈ జన్మకి అవుతుందో లేదో, మనం ఇంకా చదువుకున్నట్టుగానే ఎన్ని జన్మలు పడుతుందో ఆ మోక్షం రావాలి అంటే అనేది కూడా నాకు అనిపించిందమ్మా. అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ ఊరినే తీర్థయాత్రలు చేసినందువల్ల, ఇంట్లో హోమాలు చేసినందువల్ల, గుళ్ళకెళ్ళి పూజలు చేసినందువల్ల, కొబ్బరికాయలు కొట్టినందువల్ల రాదు అని మాత్రం మేము ఇప్పుడు ఈ జ్ఞానం సంపాదించగలుగుతున్నాం. ఈ భజగోవింద సూత్రాల ద్వారా ఏం తెలుసుకున్నాను అంటే, కేవలము అసలైన సత్యమైన ఆ పరమాత్మ తత్వాన్ని మనం ప్రతి నిమిషం కొలుస్తూ ఒక మనస్సుని ఏకాగ్రత చేసుకుంటూ వీటన్నిటి నుంచి ముందుకు వెళ్ళాలని. ఇప్పుడు చూడండి, ఆ భిక్షువు అన్ని వదులుకుని చెట్టు కింద ఉండి కూడా ఆశను చంపుకోకపోతే ఆ జ్ఞానాన్ని సంపాదించలేడు, ముక్తి మార్గంలోకి వెళ్ళలేడు అని తెలుసుకున్నాం. అలా ఇవన్నీ కూడా మానవులము, అలాంటి నాలాంటి వాళ్ళు ఆ ముందుకు వెళ్ళాలి అంటే ఎంతో కృషి, పట్టుదల, ఆ ఏకాగ్రత ఇవన్నీ ఉండి
ఆ తదేక ధ్యానంలో ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని మనం సాధించగలమని నాకు అనిపించిందమ్మా. అందుకని ఆ మార్గంలో మేము పయనించాలని మీ ద్వారా వీలైనంత వరకు ఈ మూఢమైన పనులన్నిటినీ కి కాకుండా దాని వెనక ఉన్న ఆ పరమాత్మ సారాన్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానమ్మా. ఇది నాకు అర్థమైంది. సంతోషం తల్లి. కానీ శాంతి గారి మార్గం శాంతి గారికే గాని శాస్త్రాలు ఏం చెప్పాయంటే ఒక క్షణంలోనే మనకి ఇందులో సారం లేదని పట్టుకున్నాం. ఎప్పుడైనా ఆ క్షణమే వదిలేస్తున్నాగా. సారం ఉన్నది అనే దాన్నే పట్టుకుంటున్నాం. సారం లేదు అన్న సారం ఉంది అన్న భ్రాంతిలో బతుకుతానని ఎవరైనా అంటారా? ఎంత అలవాటైనా నిస్సారం అన్న విషయం గ్రహించడానికే కదా విచారణ అవసరం. అది సారం లేదని తెలుసుకున్నాక దాన్ని ఎవ్వరు కూడా పట్టుకోరు. దానికి క్రమేణా జరగదు. ఆ క్షణమే వదిలేస్తాం. ఇంతవరకు పాము అని అనుకున్నది నేను క్రమేణా వదులుతానండి ఆ భావాన్ని అని ఎవరైనా అంటారా? ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో అది పామని, పాము కాదని, ఇంకా పాము అన్న భావం పట్టుకోరుగా. అది క్రమేణా అయ్యేది కాదు. ఓకే, భావనలోనే మీరు అలా కాదు. అలా పెట్టుకుంటే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. అది రాంగ్. ఎందుకంటే అది క్రమేణా వదలాల్సింది కాదు. సారం లేవు వీటిలో అని తెలిసిన తర్వాత మనసు ఆటోమేటిక్ గా వదులుతుంది. ముందు దానికి బోధపరచాలి అందులో సారం లేదని. సారం ఉందని పట్టు ఉండడం వల్లే కదా పట్టుకుని వేలాడుతున్నాం. ఒక్కొక్క బంధం నుంచి ఇలా మెల్లగా వెళ్ళిపోతూ శాంతి గారు, మీరు ఒక్కసారి ఒకటి వదిలితే ఆటోమేటిక్ గా మిగతా వదలగలుగుతారు. అదేమి మీరు అన్నట్టు టైములు పట్టవు. అది పూర్తిగా గ్రహించినప్పుడు, ఇప్పుడు ఇంతవరకు పామని అనుకున్నారు, నేను తాడని అనుకోవడానికి కొంత టైం పడుతుందమ్మా అంటారేంటి? అంటే మన మనసు గట్టిగా పాము అని కాదు అని నిర్ధారణ రాలేదన్నమాట. అప్పుడే అలా ఉంటాం. నిర్ధారణ వచ్చిన మనసు ఎప్పుడు అసలు అవసరం లేని వాటిని పట్టుకుని వేలాడదు. అవి తృప్తిని ఇస్తున్నాయి గనక మనం వాటిని పట్టుకుని వేలాడుతున్నాం. అవి తృప్తినివ్వని స్థితికి వస్తే వాటిని పట్టుకుని ఎందుకు వేలాడతాం? మీ ఇంట్లోనే అక్కర్లేని చెప్తాం రోజు పారేస్తున్నారే, దాన్ని ఎందుకు ఉంచుకోరు? మనం దాన్ని గట్టిగా అది చెప్తాం తెలుసుకోకుండా ఉండడం వల్ల పట్టుకుంటున్నాం. అభిప్రాయాల్లో కూడా అందుకే గట్టిగా పట్టుకుని వేలాడతాం. మనం వదలడానికి ఇప్పుడు ఇష్టపడినప్పుడు ఎప్పుడు ఇష్టపడం. మనసులోనే మీరు క్రమేణా అని ఎప్పుడైతే పెట్టుకుంటారో అది 100 జన్మలో తిన్న క్రమేణాలోనే ఉంటుంది. అర్థమైంది అనుకుంటారు. అర్థమైందమ్మా, అర్థమైంది. అలాంటి వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ఎప్పుడు సంసిద్ధులు ఎవరు, ఎప్పుడు వాళ్ళకి లంపటాలు ఉంటూనే ఉంటాయి. ఓకే ఓకే అమ్మా, సంతోషం. అంటే కర్మఫలాన్ని మనం అంతా ఈ నిమిషంలోనే నేను ముక్తిని సాధించలేను కదా అనేది నాకు అనిపించిందమ్మా. అని మీరు పెట్టుకుంటున్నారు ఆ టార్గెట్. అలా పెట్టుకుంటే సాధించలేరు. మన టార్గెట్ పెట్టి మనం 100 సంవత్సరాలై కామన్ అలవాటైపోయిన దాన్ని తాడని ఎలా చూడగలను అంటారండి? చూడమే. అది ఎలాంటిదో ఇది కూడా అంతేనండి. అది మాయా అని తెలిసినప్పుడు ఇంకా దాని నుంచి మనం విముక్తి అయిపోతాం కదా మేడం. అది కాదు, అది పాము, తాడు పాము కాదు అని తెలుసుకున్న తర్వాత చెప్తున్నాను వినండి. అదే పాయింట్ మీతో చెప్తున్నాను. దానికి క్రమేణా ఏముంది, ఆ క్షణమే వస్తుంది. ఈ క్రమేణా అందరికీ అలవాటైపోయి ఆ క్రమంలో బంధాలు పెంచుకుంటూ ఇంకా మోహంలో పడుతూ ఉంటారు. ఇది క్రమేణా జరగదు. ఓకే అమ్మా. తపన అవసరం కదమ్మా ఎంతన్నా. మరి దానికి తపన అవసరము. దానికి మనం ఆ మార్గంలో ప్రయాణిస్తూ ముందు మనం వెళ్తూ ఉండాలి కదమ్మా. ఇప్పుడు మనం ఒకేసారి అందుకు నేను అన్నాను ఇవన్నిటిని ముందు తెచ్చిస్తూ ఉండాలి.
మన జ్ఞానం మార్గంలోకి వెళ్ళి మార్గం అనేది ఏం లేదు. ఆ వైరాగ్యం అనేది కదా. వైరాగ్యం అన్నదానికి చూడండి, మీరు ఏదైతే వస్తువులు పారేస్తున్నారో వాటి పట్ల వైరాగ్యం ఉంటే కనుక పారేశారు. అవును, నిష్ప్రయోజనం అని తెలుసుకోవడానికి టైం పట్టడం ఉంటుంది. తెలిసిన తర్వాత పట్టుకోరు కదా. అవును, అది తెలుసుకోవడమే మనం చెయ్యాలి. తెలిసిందో పట్టుకుని వెళ్లాడుతూ ఉంటామేంటి? టైం ఏం పట్టదు. వాటి యొక్క నిష్ప్రయోజకత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అట్లాగేమ్మా, ఇంకా ఆ విధంగా నేను ఆలోచిస్తానమ్మా. మంచి సంతోషం అమ్మా, బాగా చెప్పారు. ఓకే. ధన్యవాదాలు. ఓకే ఓకే అండి, ఉంటాను. అందరికీ నమస్కారం. ముగించేద్దాం.